కుమార్ అనే వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్గా పోస్ట్ చేస్తూ ఉంటే ఆయనలాగా నటిస్తూ ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఐడి కార్డ్స్ క్రియేట్ చేసి పార్లమెంట్లో పనిచేస్తున్నాడని చెప్పి హడ్కో అనే ఒక అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించిన స్కీమ్లో ప్లాట్లు విల్లాలు బంజారా హిల్స్లో ఎక్కడైనా ఇప్పిస్తామని చెప్పి, అదేవిధంగా బంకులలో కానీ పెట్రోల్ బంకులు పెట్రోలియం మినిస్టర్ లేకుంటే జాబులు డిఆర్డిఓ లాంటి దాంట్లో జాబులు ఇప్పిస్తామని ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి చాలామంది అమాయకులు లేదంటే ఆస్పిరెంట్స్ ఎవరైతే తన అవసరాల కోసము అప్రోచ్ అయ్యే వాళ్ళని ఎంచుకోవడం కోసం కూడా ఆయనకు తెలిసిన సేమ్ మైండ్ ట్యూన్ అయిన బెనర్జీ అండ్ వెంకన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి వాళ్ళు ఒక ప్లాన్ చేసిండ్రు. ఆ ప్లాన్ ప్రకారము ఇలాంటి వాటికి ఎవరైనా టార్గెట్ చేసే వ్యక్తులని వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళ అవసరాలకు సహాయం చేస్తున్నట్టు నటించి వాళ్ళ నమ్మకాన్ని చూరగొని ఆ తర్వాత వాళ్ళకి మెల్లగా ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేసి తక్కువ ధరకు ఫ్లాట్లు విల్లాలు వస్తాయని చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళతోటి మొత్తం ఒక దాదాపు మాకు తెలిసినంత వరకు 20 మంది విక్టిమ్స్ ఉన్నారు. 20 మందితోటి 26 కోట్ల రూపాయల వరకు ఆయన వాళ్ళ టీము వెంకన్న మరియు బెనర్జీ కలిసి వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇందులో మా మలక్పేటలో ఒక వ్యక్తి టెంపుల్ కడుతుంటే టెంపుల్ కట్టే వ్యక్తికి సహాయం చేస్తున్నట్టు డొనేషన్ ఇచ్చినట్టు చేసి వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ కూడా దాదాపు 1 కోటి రూపాయలు మరి వాళ్ళ బావమరిదికి కూడా వెళ్ళి అయిపిస్తాయని ఆయనతో ఒక 30 లక్షలు తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో హోమ్ ట్యూషన్ చెప్పే వాళ్ళ ఒక లేడీ ఆమెకు డిఆర్డిఓలో జాబ్ ఇప్పిస్తాం హోమ్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి ఆమెతో ఒక 12 లక్షలు వీళ్ళంతా కాజేసిండ్రు. వీళ్ళు ఏమో ఏంటంటే సేమ్ ఒక ఫేక్ ఐడి కార్డ్స్ వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్గా పార్లమెంట్లో పనిచేస్తున్నట్టు, తర్వాత ఎస్ఎంఎస్ను కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వచ్చినట్టు క్రియేట్ చేయడము, వాట్సాప్ మెసేజ్లల్లో నీకు రిపీటెడ్గా హడ్కో లోగోతోటి తయారు చేసిన ఈ లోగోస్ అన్నీ ఇలా తయారు చేసిన లోగోస్ కంప్యూటరైజ్డ్ బేస్డ్ లోగోస్తో తయారు చేసి విక్టిమ్స్ అందరికీ చూపించి వాళ్ళకి పంపించి వాళ్ళకి ఆశ పెట్టి ఐఏఎస్ ఆఫీసర్గా నమ్మించి ఈ డబ్బులు తీసుకొని మోసం చేసిండ్రు. అందులో భాగంగా నిన్న అతన్ని సాయంత్రము మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అరెస్ట్ చేసినాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఆయన దగ్గర ఆయన ఉపయోగించిన ల్యాప్టాప్ ఫోన్లు వాట్సాప్లో పంపించినవి, ఆ తర్వాత డాక్యుమెంట్స్ ఏమైనా దాంట్లో ఇమేజెస్ అవన్నీ కూడా ఉన్న ఈ ఫోన్లను వాటిని రికవరీ చేసినాము, ల్యాప్టాప్ని రికవరీ చేసినాము. దాంతోపాటుగా ఆయన క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు ఉన్నాయని 5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఆయనకు. ఆ బ్యాంకులో అన్ని ట్రాన్స్ఫర్ చేయంగా మిగిలిన 2.5 లక్షలు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి. దాంట్లో అవి ఫ్రీజ్ చేపిస్తున్నాము. తర్వాత ఈ కార్డ్స్ కూడా యూజ్ చేసింది కాబట్టి క్రైమ్లో అవి, మరియు ఈయన ఇల్లీగల్గా ఇలాంటి మనీతోటి కొన్న గోల్డ్ ఆయన ఆర్నమెంట్స్ అవి కూడా దీంతో కొన్నాను కన్ఫ్యూజ్ చేసింది కాబట్టి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అది వెయింగ్ చేపించారు. మొత్తం ఒక 1,000 రూపీస్ ఉంది. ఆయన ఇక్కడ దిల్సు నగర్కి ఆయన ల్యాప్టాప్కు ప్లగ్ పోతే దాన్ని కొనుక్కోవడానికి వచ్చాడు. మిగతా ఎక్కువ ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో చేస్తాడు, అందుకే క్యాష్ ఏమి పెట్టుకోలేదు ఆయన. ఇవన్నీ కూడా ఆయన ఢిల్లీలో ఉన్న ఆయన పార్ట్నర్స్కు మిగతా డబ్బులు ఇచ్చాను అని చెప్తున్నాడు. కొంతమంది విక్టిమ్స్ కూడా రీపే చేసిన అని చెప్తున్నాడు. అవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. ఎంతమంది సార్ మొత్తం? ప్రస్తుతానికి తేలింది అయితే 18 మంది వరకు ఉన్నారు విక్టిమ్స్. ఆయన ఉన్న రికార్డ్స్ని బట్టి. ఈయన టీం 3 ఉన్నారు ప్రస్తుతానికి. ఇంకా ఉండొచ్చు, ఇంకెవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది.